హాయ్ అందరికీ నమస్కారం. యాక్టర్ శివాజీ మొన్న మాట్లాడిన అంశం మీద పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత ఆయన సెల్ఫీ వీడియో ఒకటి పెట్టారు క్షమాపణ కోరుతూ. అయితే తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరుతూ మళ్ళీ ఆయన దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. అయితే దీని మీద చాలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు కావచ్చు, అనసూయ లాంటి ఫెమినిస్టులు కావచ్చు, చిన్మయ్య లాంటి ఫెమినిస్టులు కావచ్చు చాలా దూరం మాట్లాడారు. ఆ తర్వాత మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో తెలంగాణ మహిళా కమిషన్ కూడా దీని మీద సీరియస్గా స్పందించింది. ఆయన 27వ తారీఖున ఆయన్ను హాజరు కమ్మని చెప్పింది. ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా ఇది వాస్తవానికి అదొక లాంఛనం మాత్రమే. ఆల్రెడీ ఆయన క్షమాపణ చెప్పాడు. ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్. సో దీని మీద నేను ఒక వీడియో చేశాను నిన్న. ఆ వీడియోలో నేను మంగపతి దొరికిపోయాడు అని చెప్పాను. శివాజీ ప్రెస్ మీటు మీరు ఆశాంతం గమనిస్తే మంగపతి దొరికిపోయాడు అని చెప్పేసి శివాజీ కూడా అన్నాడు. మీరు గుర్తుంచుకోండి, నేను చేసిన విశ్లేషణ ఆశాంతం ఒక్క పదం కూడా తప్పుగా నేను విశ్లేషణ చేయాల. ఒక్క పదం తప్పుగా కూడా ఆశాంతం మీరు గమనించుకోవాలి. నేనేం చెప్పాను విశ్లేషణలో? శివాజీ మాట్లాడిన భావం కరెక్ట్ ఏమో కానీ ఆయన వాడిన పదాలు తప్పు అని చెప్పారు. కాకపోతే చాలామంది అంటే షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఏం చేశారంటే రకరకాల కామెంట్లు ఇది పెట్టాను. ముసుగు తీసి మాట్లాడండి అంటే ఒకడెవడో. నేను ఎప్పుడు ముసుగేసుకున్నాను రా? ముసుగు తీసి నేను ఎప్పుడు ముసుగు తీసే మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా, సవాల్ తొడగొట్టి మాట్లాడతా. నేను ఎప్పుడు ముసుగులు వేసుకొని మాట్లాడను. పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసిన భాజప్తా సపోర్ట్ చేస్తా. ఎందుకు సపోర్ట్ చేశానో కూడా చెప్తా. ముసుగు వేసుకొని ఒక మాట, ముసుగు తీసి ఒక మాట చెప్పే రకం కాదు భయ్ నేను. ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్నారు నా మీద రెస్పెక్ట్ పోయిందట. పోనీండి, తప్పేముంది? మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయడానికైతే లేనుగా నేను. 100%, 100 మందిని 100% సాటిస్ఫై ఎవరు చేయలేరు, ఈ ప్రపంచంలో చేయలేరు. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలు కూడా 51% ఓట్లు వస్తే వాళ్ళే అధికారంలో ఉంటారు. కాబట్టి 100% జనాన్ని మనం ఎప్పుడు సాటిస్ఫై చేయలేం. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించకపోయారు, పర్లేదు. ఇంకెవడో మాట్లాడుతున్నాడండి, వాడి పేరేదో ఉంది, లాగి దే అంట. నా కామెంట్లలో మీరు చూడొచ్చు. అరే సంస్కారం అనేది ఉందారా నీకు? మళ్ళీ నువ్వు శుద్ధపోస కబూర్లు చెప్తా ఉన్నావు. శివాజీ బట్టలు ఇప్పుకొని తిరుగుతారా? అరే శుద్ధపోస కబుర్లు నువ్వు చెప్తావు, మళ్ళీ ఏమో నువ్వు పెట్టే కామెంట్లలో ఎలాంటి కామెంట్లు ఉన్నాయి? లాగి దే. ఇట్లా చేస్తారా? నువ్వు ఇట్లనే చేస్తావా? ఎవరైనా బట్టలు తక్కువగా వేసుకొని వచ్చారనుకో వాడిని లోపలికి లాగి అట్లా చేస్తావా? మీ అమ్మ, మీ చెల్లి, మీ అక్క, మీ సతీమణి, మీ భార్య వాళ్ళ ముందు ఈ కామెంట్ చూపించు. నేను ఈ కామెంట్ పెట్టానని చెప్పు. నిన్ను మనిషిలా చూస్తారా? పెద్ద మగోడు దిగొచ్చాడు, కామెంట్లు పెడుతున్నారు యూజ్లెస్ ఫెలోస్. ఇంకొకడు వాడెవడో మాట్లాడుతున్నాడు, ఏదో చూ అని నన్ను ఏదో మాట్లాడుతున్నాడు. శివాజీనే రైట్ చెప్పాడంట రామకృష్ణ. అరే నువ్వు ముందు చక్కగా భాష నేర్చుకురా. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ చెల్లి, మీ అక్క దగ్గరికి వెళ్ళి ఈ భాష నేను మాట్లాడుతున్నా అని చెప్పరా నువ్వు ఫస్ట్ వెళ్ళి. యూజ్లెస్ ఫెలో. నీకు చక్కగా కామెంట్లు చేయడం రాదారా మీకు? బ్లడీ ఫూల్స్. ఇంకెవరో మాట్లాడతారు. బాలకృష్ణ అప్పుడు మాట్లాడినప్పుడు ఏం చేశారంటే, అరే బాలకృష్ణ మాట్లాడినప్పుడు కూడా వివాదం అయింది, బాలకృష్ణ మాట్లాడినప్పుడు కూడా చర్చలు అయినాయి, బాలకృష్ణ మాట్లాడినప్పుడు కూడా మీడియా ఇంతే ఫోకస్ చేసింది, బాలకృష్ణ మాట్లాడినప్పుడు కూడా సామాజిక కార్యకర్తలు ఇట్లానే మాట్లాడారు. కాకపోతే బాలకృష్ణ దానికి క్షమాపణ చెప్పి ఉండకపోవచ్చు. శివాజీ లాంటి వ్యక్తి ఒక చిన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎందుకులే వివాదం అనుకున్నాడు, ఆయన క్షమాపణ చెప్పాడు. డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాడు. ఓకే. అంటే నేనేమంటున్నానంటే మీరందరు కామెంట్లు, చాలామంది కామెంట్లో శివాజీ రైటు, శివాజీ రాంగు అన్నాను నేను. శివాజీ రైటు ఎక్కడ రైటు? శివాజీ ఒక భావాన్ని వ్యక్తం చేశాడు. ఏ భావం? మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా, బహుశా నేను వీడియో చేసేంత వరకు కూడా శివాజీ ఆ కంటెస్ట్లో ఎందుకు మాట్లాడాడు, ఆ రకమైన భావాన్ని ఆయన ఎందుకు వ్యక్తం చేశాడు అనేది నేనే ఫస్ట్ చెప్పా. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి అనాలిసిస్ అన్ని తీసుకోండి. ఫస్ట్ చెప్పింది నేనే. ఇవాళ శివాజీ ఏమన్నాడు? నిన్న నిధి అగర్వాల్ లులు మాల్ దగ్గర నిధి అగర్వాల్ బయటకు వస్తుంటే జరిగిన రచ్చ చూసి బహుశా పొరపాటున అమ్మాయికి ఎవరైనా టచ్ చేస్తే బట్టలు ఊడిపోయి ఉంటే ఆ పాప పరిస్థితి ఏమిటి?
మీడియాలో ఎంత రచ్చ అయ్యేది, ఎంత గలీజ్ అయ్యేది, అది నా మనసును తొలిచింది, అందుకే నేను మాట్లాడాను చెప్పారు. ఇదే అంశాన్ని నేను నా వీడియోలో ప్రస్తావించాను. బహుశా నాకు శివాజీ చెప్పలేదు, మరెవరు చెప్పలేదు. అప్పటి వరకు ఎవరు ఎందుకు శివాజీ అలా మాట్లాడాడు, శివాజీ తప్పు మాట్లాడా, ఒప్పు మాట్లాడా, ఇవే అన్నారు. కానీ శివాజీ ఏ సందర్భంలో అలా మాట్లాడుంటాడు, ఎందుకు అలా మాట్లాడుంటాడు అనేది చెప్పింది నేనే. నిధి అగర్వాల్ అంశాన్ని నేను ప్రస్తావించా. సో ఇంకొక అంశం కూడా, శివాజీ ఎక్కడ నేను మాట్లాడిన వీడియో మొత్తం మీరు ఆశాంతం చూస్తే శివాజీ పూర్తిగా ఇవాళ నేను మాట్లాడిన వీడియోతో ఏకీభవిస్తూనే ఆయన క్షమాపణ చెప్పినట్టుగా నాకు అనిపించింది. అంటే నా వీడియో చూసాడని చెప్పట్లా నేను, ఇది ఈ కంటెక్స్ట్లో శివాజీ ఇలా మాట్లాడి ఉంటాడు. శివాజీ మాట్లాడిన భావం, శివాజీ భావం కరెక్ట్ ఏమో కానీ శివాజీ వాడిన పదజాలం తప్పు అని మాట్లాడా. అంతేనా కదా? శివాజీ మాట్లాడిన భావజాలాన్ని సమర్థించే సంప్రదాయవాదులు కూడా శివాజీ వ్యాఖ్యానం చేసిన పదజాలం మాత్రం ఎవరు సమర్థించలేరు అని చెప్పారు. ఇవాళ శివాజీ ఏమన్నాడు, తన వైపు తప్పుంది కాబట్టి క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, గిల్ట్ ఫీల్ అవుతున్నా అన్నాడు. ఆ రెండు పదాలు ఎందుకు పడ్డాయో నాకు అర్థం కావట్లేదు. పొరపాటు జరిగింది, కానీ నా భావం కరెక్టే, కానీ పొరపాటు జరిగింది. నేను ఏ సందర్భంలో మాట్లాడానో నిధి అగర్వాల్ ఇష్యూ తర్వాత నాకు మనసులో మెదిలి నేను అది మాట్లాడానని చెప్పారు. వైఫ్, పిల్లలు, తల్లి వీళ్ళందరూ ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతున్నారు నా డైలాగులు చూసి. ఏంటి ఇలా మాట్లాడారని నా వైఫ్ అన్నది, పిల్లలు కూడా ఏంటి మా నాన్న ఇలా మాట్లాడేశాడు ఆడవాళ్ళని అని చెప్పేసి ఆ పదాలు వాడినందుకు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది నన్ను తొలిచి వేస్తుంది. కాబట్టి నేను వచ్చి క్షమాపణ చెప్పా. భయపడో ఇంకో దానికో కాదు, నేను చెప్పాలనిపించింది, గిల్టీగా ఫీల్ అయ్యాను కాబట్టి చెప్పానని చెప్తున్నాడు అనమాట. సో బయట ఇంకొక అంశం కూడా నేను నిన్న చెప్పాను, స్పష్టంగా నా వీడియోలో చెప్పా. మనం ఏదో మందు తాగుతున్నప్పుడు సరదాగా కూర్చొని మాట్లాడుకునే పదజాలాలు సభా మర్యాద కాదు, సభ మీద మాట్లాడడం చెప్పా కదా. సేమ్ అదే ఇవాళ శివాజీ చెప్పాడు. నాకు బూతులొచ్చు, మీకు బూతులొచ్చు, బయట ఎక్కడో బూతులు మాట్లాడతాం, కానీ సభా వేదిక మీద మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, అందుకే క్షమాపణ చెప్తున్నా అన్నాడు. నా వీడియో మీరు పూర్తిగా చూసి శివాజీ వీడియో తర్వాత చూడండి. మీరు నేను చెప్పిన దాంట్లో పొల్లు పోకుండా అక్షర సత్యం అట్లానే శివాజీ దానికి క్షమాపణ చెప్పి. నేను ఎక్కడ శివాజీ ఆడపిల్లలు డ్రెస్ చేసుకోవటం మీద శివాజీ చేసిన వ్యాఖ్యల్ని నేను సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. నేను చెప్పింది ఏంటంటే ఆయన భావం రెండు రకాలుగా ఉంటుంది. సంప్రదాయవాదులు సమర్థించవచ్చు, ఇక్కడ ఫెమినిస్టులు వ్యతిరేకించవచ్చు, అది వేరే డిబేట్. కానీ ఆయన పదాలు వాడారు చూసారా, అది చాలా అభ్యంతరకరం. ప్రతి ఒక్క ఉమెన్ గిల్ట్కి ఫీల్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు ఎవరైతే వీడియో చూడకుండా పిచ్చి పుల్కాస్ వీడియో చూడకుండా కామెంట్లు పెట్టారు కదా, ముందు పూర్తిగా వీడియో చూడండి రా బాబు, చూసి మీ అభిప్రాయాన్ని హుందాగా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని ఇట్లా బూతుల రూపంలో తెలియచేస్తారనుకోండి, మీకు అసలు అర్హతే లేదు, మీరు అసలు మనిషే కాదు, మీకు అసలు సంస్కారమే లేదు. మీరు అసలు కామెంట్ ఎట్లా పెడతారా, బేవార్స్ గాళ్ళారా? మీకు ఆ నిధి అగర్వాల్ వెళ్తుంటే టచ్ చేసి లాగాలని ప్రయత్నం చేశారు చూడు బట్టలు, ఆ వెధవలకి మీకు ఆ ఉన్మాదులకి మీకు తేడా ఏముందిరా? బ్లడీ ఫూల్స్ ఎట్లారా కామెంట్లు చేస్తారు? చూతి అని ఒకడు నాకు పలకాలంటే చాలా చిరాగ్గా ఉంది. ఎవడెవడు ఏదో కామెంట్లు చేస్తున్నాడు, యూజ్లెస్ ఫెలోస్. మీరు నా అభిప్రాయంతో మీరు ఏకీభవించు, కానీ ఈ వేదిక మీద చాలా హుందాగా మాట్లాడటం అనేది అలవాటు చేసుకోండి. సంస్కారం అనేది అలవాటు చేసుకోండి. మీకు సంస్కారం మీ అమ్మా నాన్న నేర్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు కనీసం ఇప్పటి నుంచైనా సంస్కారం నేర్చుకొని ఆ తర్వాత వీడియోల్లో కామెంట్లు పెట్టడం నేర్చుకోండి, ఓకేనా? సో ఓవరాల్గా ఇక్కడితో ఈ అంశం ముగిసింది. చాలామంది దీనికి సంబంధించి పాపం ఇబ్బంది పడ్డారు. హీరోయిన్లు కూడా, అనసూయ లాంటి వాళ్ళు, సహజంగా అనసూయ, చిన్మయి ఇలాంటి వాళ్ళంతా ఫెమినిస్టులు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి శివాజీకి డిబేటా లేకపోతే ఇంకోటా అని పెడితే, మీడియా ఛానల్ డిబేట్లు పెట్టాయి. కొన్ని ఛానళ్ళు అయితే కొంత అగ్రెసివ్గా మాట్లాడే మహిళని, సంప్రదాయ మహిళని కూర్చోబెట్టి డిబేట్లు పెట్టాయి. చాలామంది చేశారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ నేను ఒకళ్ళ అభిప్రాయం తప్పు, ఒకళ్ళ అభిప్రాయం కరెక్ట్ అని కాకుండా ముక్తకంఠంతో ఆయన మాట్లాడిన పదజాలం మీద మాత్రమే నేను ఫోకస్ చేశా. ఏదేమైనా ఇది గతించిన అంశం, ఇక్కడతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. శివాజీ చాలా హుందాగా మాట్లాడారు, బయటకు వచ్చి క్షమాపణ చెప్పాడు. శివాజీని మనం
అభినందించాలి. అట్లీస్ట్ ఒక పశ్చాత్తాపం శివాజీలో కలిగింది. నా తల్లి, నా భార్య, నా పిల్లలు ఏమనుకుంటారో గిల్ట్గా ఉందండి నాకు అన్నాడు. చూసారా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. తెలంగాణ మహిళా కమిషన్ ఏమంటుంది, లేకపోతే ఇంకా అవన్నీ కూడా అప్రస్తుతం, అవన్నీ కూడా ఇక కేవలం పేపర్కి మాత్రమే పరిమితం అవుతాయి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు మన దాంట్లో కామెంట్లు చేశారు. వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ అంట విప్పుకొని తిరగమనాలంట జయప్రద పోలిమెట్ల. ఇది ఆవిడ చూసిందనుకోండి, ముందు మిమ్మల్ని జైల్లో వేస్తుంది. పద్ధతి లేదా? ఆమె బాధ్యత ఆమె పోషించింది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సను ఆమె బాధ్యత ఆమె నెరవేర్చింది. ఎస్, ఇలాంటి తప్పుడు పదాలు వాడకూడదు కాబట్టి, 10 మందికి తెలియాలి కాబట్టి, 10 మంది రేపు పొద్దున ఇంకొకడు మాట్లాడకుండా ఉండాలంటే ఆమె ఈ రకంగా స్పందించాలి కాబట్టి, ఆమె బాధ్యత కాబట్టి స్పందించింది. జయప్రద పోలిమెట్ల ఇంకొకడు ఎవడో వెధవ ఉన్నాడు, వాడు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ విప్పుకొని తిరగమనండి. ఏంట్రా మీరు యూజ్లెస్ ఫెలోస్? సభ్యత లేదు మీకు? మీ అక్కో చెల్లో అయితే మహిళా కమిషన్ని అట్లా స్పందిస్తారా మీరు? బ్లడీ ఫూల్స్. సో ఇదండి, కొంచెం కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. ఎందుకంటే నీతులు చెప్పేవాళ్ళు మళ్ళీ నీతులు తప్పి మాట్లాడుతున్నారు, చూసారా? అది కరెక్ట్ కాదు కదా. సో కాబట్టే వాళ్ళకి ఆ మాత్రం గడ్డి పెట్టాలనిపించింది. సో అందుకే నేను మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఇక గతించిన అంశం. శివాజీకి అభినందనలు. పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ప్రాయశ్చిత్తం ఆయనకు లభించాల్సిందే. రైట్.